మీకు తెలుసా? డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇన్‌స్టాగ్రామర్స్ వాళ్ళు మంత్లీ మీ ద్వారా ఎంత మనీ ఎర్నింగ్ చేస్తున్నారని? మీకు తెలుసా? చాలామంది యూట్యూబర్స్ అండ్ చాలామంది ఫేమస్ పర్సన్స్ కొన్ని లాక్స్ ఆఫ్ అమౌంట్, కొన్ని లక్షల ఆఫ్ అమౌంట్ మీ ద్వారా వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారని? సో తమిళనాడు చూసిర్రు కదా, నా ఇన్కమ్ అండ్ టాప్ యూట్యూబర్స్ ఇన్కమ్. సో వాళ్ళకి అంతలా ఇన్కమ్ ఎలా వస్తుంది? మీరు వీళ్ళ లక్షల్లో కాకుండా వేలలో అయినా ఎర్నింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఎంటైర్ ప్రాసెస్ ఈ వీడియోలో మొత్తం చెప్పిన. సో వీడియోని చూసి కింద ఒక లైక్ వేసుకొని లైక్ చేస్తే మన కంటెంట్ చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే కాదు, మాకు లక్షల్లోనే కావాలనుకుంటే ఆశకు హద్దు ఉండాలి. గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ టుడే అవర్ కంటెంట్ ఈస్ తమ్నేల్ చూసిరు కదా. సో అదే మన టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ టాప్ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామర్స్. సో వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది. ఓకే, యూట్యూబ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ కాదు, వాళ్ళకి సపరేట్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంది. అది ఎలానో మీకు చెప్తా. అండ్ వన్ థింగ్, వీడియోని చూసే ముందు కింద ఒక లైక్ వేసుకోండి. లైక్ చేస్తే మన కంటెంట్ చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది అండ్ మన వీడియోకి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ద మెయిన్ థింగ్ ఈజ్ యూట్యూబర్స్ అండ్ డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓన్లీ బై ద వ్యూవర్స్ ఆఫ్ యూ అండ్ మీ ద్వారానే మీరు ఆర్డర్ చేసుకున్న ఒక చిన్న 10 రూపీస్ నుంచి ఒక 50,000 అండ్ ఎక్స్ట్రా అమౌంట్ అంత లోపల మీరు ఆర్డర్ చేసుకున్న ఆన్లైన్ నుంచి. సో మీరు ఆన్లైన్ చేసే ప్రోడక్ట్స్ నుంచే వాళ్ళు కొన్ని హ్యూజ్ అమౌంట్, ఐ మీన్ కొన్ని లక్షల వరకు మీరు ఆర్డర్ చేసే దాని నుంచే వాళ్ళకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అవునా, నిజమా? అవును, మీరు విన్నది కరెక్ట్. చాలామంది ఫేమస్ పర్సన్ అండ్ చాలా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అండ్ చాలామంది యూట్యూబర్స్ మీ ద్వారా వాళ్ళు కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎర్నింగ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు చేసేది ఏం లేదు, అంతా మీరే చేస్తారు. సో మీ ద్వారానే వాళ్ళకి కొన్ని లక్షల ఆఫ్ అమౌంట్ అవుతుంది. అది ఎట్లనో చెప్తా. అదే వచ్చేసి ఎఫ్లైట్ మార్కెటింగ్. ఎఫ్లైట్ మార్కెటింగ్ అంటే మీరు అందులో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏమున్నది. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. మీ లింక్ ద్వారా, ఐ మీన్ మీరు చేసుకునే ఆర్డర్ ద్వారా మీ పర్సంటేజ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. అదే ఎట్లనో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చాలా చూసే ఉంటారు, ఒకసారి చూడండి. గైస్, మీరు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి కామన్ వెబ్సైట్ లో హై ప్రైస్ తో వస్తువుల్ని కొంటున్నారా? అయితే మీ అందరికి ఒక సీక్రెట్ తెలియాలి. వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, 2700 ఉండే ఇయర్ పోడ్స్ జస్ట్ 390 రూపీస్ కే, 6000 ఉండే మైక్రోవేవ్ జస్ట్ 1082 రూపీస్. బాటిల్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి 349 రూపీస్, బట్ 7 రూపీస్ తీసుకున్నాను. సేమ్ అలానే బాడీ స్ప్రే వచ్చేసరికి యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్, బట్ 2 రూపీస్ తీసుకున్నాను. ఇది ఫేక్ అయితే కాదు, మీరు నా టెలిగ్రామ్ ఛానల్ కూడా చెక్ చేయొచ్చు. అయితే ఇటువంటి డీల్స్ చాలా మంది మీద మిస్ అవుతున్నారు, ఎందుకంటే ఇవి ఎప్పుడు వస్తాయి అనేది ఎవరు అంచనా వేయలేరు. కానీ మీరు ఇటువంటి డీల్స్ అనేవి తెలుసుకొని వెంటనే లూట్ చేసుకోవచ్చు. ఇటువంటివి మనకు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో జెన్యూన్ గా వస్తుంటాయి అన్నమాట. అయితే ఇటువంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు చూసారు కదా, ఈ వీడియోలో ఏం చూసారు మీరు? చాలామంది మీరు నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేసినా కానీ, మన యూట్యూబ్లో కానీ స్క్రోల్ చేసినా కానీ షార్ట్స్లో చాలామంది చెప్తారు మీకు 1 రూపీకే స్మార్ట్ వాచ్ కావాలా, 1 రూపీకే ల్యాప్టాప్ కావాలా, ఇలాంటి సూపర్ డీల్స్ రావాలంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అందులో మంచి డీల్స్ వస్తాయి, సో మంచి డిస్కౌంట్స్ వస్తాయని. సో అన్నీ చెప్పేది ఎందుకంటే మీ బల్క్ అనమాట. మీ టోటల్ ఆఫ్ మెంబర్స్ని అక్కడ ఒక దగ్గర జాయిన్ చేస్తారు. సో అందులో వాళ్ళు డైలీ లింక్స్ పెడతారనమాట. అంటే వాళ్ళే సెర్చ్ చేసి మంచి తక్కువలో వచ్చేటి అని మీకు పెడతారు. సో రేట్ మాత్రం ప్రైస్ అదే ఉంటుంది. సో ఆ లింక్స్ పెట్టి మీరేం చేస్తారు, ఓకే డిస్కౌంట్స్ వస్తుంది కదా, మంచిగా వస్తుంది కదా అని. సో మీ థాట్ ఇందులోకి వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే మీరు వెంటనే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ వాళ్ళు ఇచ్చిన సైట్ ఏదో దానికి ఆ లింక్ మీరు రీడైరెక్ట్ అవుతారు. సో అందులోకి రీడైరెక్ట్ అయ్యి మీరు ఇన్ కేస్ ఆర్డర్ నచ్చి మీరు ఆర్డర్ చేసుకున్నారు, ఐ మీన్ ఆ ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ చేసుకున్నారు, మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ కొన్నారు, ఆ 1000 రూపీస్లో వాళ్ళకు ఒక 100 రూపీస్ అనేది వెళ్తాయి అనమాట. ఒకవేళ 1000 కొన్నారు, ఆ 1000లో 50 రూపీస్ అనేది వెళ్తాయి అనమాట. అంటే ఆ ప్లాట్ఫామ్ ఇచ్చే ఒక షేర్ బట్టి, ఆ ప్లాట్ఫామ్ ఇచ్చే ఒక పర్సంటేజ్ బట్టి వాళ్ళకని ఇన్కమ్ వస్తుంది. అసలు ఇన్కమ్ ఎందుకు వస్తుంది అని ఏంటంటే ఇది ఎఫ్లైట్ మార్కెటింగ్ అంటారు దీన్ని. అది ఎఫ్లైట్ మార్కెటింగ్ అనేది లీగల్ ఇది. ఓకే, ఇట్లానే మీరు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అనుకోవచ్చు మీరు, అరే వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు మంచి ఎర్నింగ్ చేస్తారు, సో మనకి ఎట్లా అని. సింపుల్, వాళ్ళకి ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే సింపుల్గా నీ సర్కిల్ ఒక 1000 మెంబర్స్ అని ఉంటారు కదా. నథింగ్ బట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చాలామంది ఎగ్జాంపుల్ యాక్సరీస్ ఒక టీవీ కొందామనుకుంటారు, ఒక 30,000 టీవీ కొందామనుకుంటారు. ఆ 30,000లో ఒక 10% ఇస్తుంది నీకు ఫ్లిప్కార్ట్ నుంచే. అర్థమైందా? 10% అండ్ అమెజాన్ అనుకో ఒక 9% అనుకో. సో వాళ్ళు ఎట్లైనా బై చేస్తున్నారు, నువ్వు చిన్న సజెషన్ అంతే. ఓకే, నువ్వు ఇచ్చే చిన్న సజెషన్ సింపుల్, వాళ్ళకనే అమౌంట్ వచ్చేసి. సో ప్రాసెస్ ఎట్లా, ఆ మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలి, యాప్ ఏంది,
సో యాప్ ఏందా కథ ఏందని ముందు చెప్తా, ఫస్ట్ ఈ వీడియోస్ చూడు. మీరు యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ పెట్టి లాగిన్ అవ్వండి. సో మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నా, ఇక మొబైల్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ఇట్స్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఆటోఫిల్ అయిపోతుంది. సో మనకి ఈజీగా లాగిన్ అయిపోతుంది. సో వెయిట్, వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తున్న వీడియో మీద ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకే, మీరు వన్స్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అని ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, టాప్ అండ్ బాటమ్. సో ఈ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. అండ్ టాప్ మీ అమౌంట్ ఎంత అని కనిపిస్తుంది. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు మనం మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలో చెప్తాం. సో ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్ ఆర్ ఎనీ మీ అప్లికేషన్, ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటే ఫ్లిప్కార్ట్, ఆర్ అమెజాన్ యాప్ ఉంటే అమెజాన్. సో నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. నా మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ లేదు, సో అందుకని క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సో క్రోమ్లో ఫ్లిప్కార్ట్ అని టైప్ చేసిన. సో ఫ్లిప్కార్ట్లో ఎగ్జాంపుల్ నేను ఒక ఐఫోన్ క్లిక్ చేస్తున్నా. సో మన ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రైస్ ఎక్కువ ఉంటే మనకు షేర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ బడ్జెట్ ఉన్నాయి మ్యాక్సిమం మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో ఐఫోన్ వచ్చింది. సో ఐఫోన్ నేను లింక్ కాపీ చేసుకుంటున్నా. సో ఫస్ట్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఒక యాప్ ఉంది కదా, అదే మన మనీ ఎర్నింగ్ యాప్. సో అందులో పేస్ట్ చేయండి. మేక్ లింక్ అని ఉంది కదా ఇక్కడ, ఆ మేక్ లింక్పై క్లిక్ చేసి సో మీరు చేయండి. సో అది మన కొత్త లింక్ అనేది జనరేట్ చేసింది అనమాట. సో ఆ లింక్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఆ లింక్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు షేర్ చేయొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను వాట్సాప్లో షేర్ చేసిన. అదనమాట వీడియో ఇచ్చారు కదా, మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటుంది. నథింగ్, మీ ఫ్లిప్కార్ట్ కానీ, ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్లో మీ ప్రోడక్ట్ ఏదైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ యాప్లో వచ్చి పేస్ట్ చేయండి. మేక్ లింక్ అని వస్తే అది ఒక కొత్త లింక్ క్రియేట్ చేస్తుంది. సో ఆ లింక్ని తీసుకుని మీ ఫ్రెండ్కి వాట్సాప్లో కానీ అండ్ ఎక్స్ఎల్ ఇన్స్టాగ్రామ్ కానీ సో అదర్ సోర్సెస్లలో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు బై చేస్తే మీకు అందులో నుంచి కొంచెం పర్సంటేజ్ అని వస్తుంది. సింపుల్, నథింగ్. ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు, స్మాల్ సజెషన్. సో మీరు సజెస్ట్ చేయొచ్చు, సో అట్లా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా వెంటనే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ యాప్ ఎక్కడ ఉందని చూస్తున్నారు కదా, యాప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ లింక్ ద్వారా వెళ్ళండి, మీకంటే కొంచెం బోనస్ అమౌంట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.